అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. ఇప్పుడు మనల్ని చాలామంది ఇబ్బంది పెట్టేస్తా ఉంటారు. కష్టపెడతా ఉంటారు. లేనిపోని మనం నింద వేసేస్తా ఉంటారు. అసలు మనల్ని ఎంత ఇబ్బంది పెడతారంటే, మన ఈగోని హర్ట్ చేస్తారు. మన హార్ట్‌ని గాయపరుస్తారు. కానీ అటువంటి వాళ్ళు మనం ఏదైనా తిరిగి అనాలంటే మనం అనలేం. ఎందుకు అనలేమో తెలుసా? మనకి భగవంతుని మీద అపారమైన నమ్మకము. కానీ మంచి చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఎవరైనా ఏదైనా చెడు చేస్తే వాళ్ళని టచ్ చేయకూడదు. టచ్ చేసేవాడు భగవంతుడున్నాడు. వాళ్ళు తిరిగి భగవంతుడే పనిష్మెంట్ ఇస్తారని నమ్మకం కలిగినటువంటి వాళ్ళం మనం. అప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. కానీ మనము తిరిగి వాళ్ళు ఏదైనా అన్నా అంటే మనం వాళ్ళు శపించే మాటలు మాట్లాడినా చాలా తప్పు. భగవంతుడికి నచ్చదని మనం కామ్ అయిపోతాం. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోద్ది. మనకు మనం చాలా అనీజీగా ఫీల్ అయిపోతాం. మనసులో ఒక వేదన ఏం అనలేకపోతున్నాం. వాళ్ళు మనల్ని ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఏం అనలేకపోతున్నాము అని మీరు బాధపడుతున్నట్లయితే అస్సలు బాధపడవద్దు. భగవంతుడి మీద వేసేయండి. ఎందుకో తెలుసా? మన శత్రువులకి మనము శపించే మాటలు మాట్లాడడం వల్ల మనకే నష్టమే. కానీ మనం ఏదైనా అన్నామనుకో అంత పనిష్మెంట్ మనం ఇవ్వలేం. కానీ భగవంతుడి కనుక మనము నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి మనల్ని ఎవరైనా టచ్ చేశారంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి తెలుసా? డిఎన్ఏ కూడా లేకుండా చేస్తాడు. సో డోంట్ వర్రీ. మీకు ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయండి. ఏదన్నా బాధ ఉన్నప్పుడు భగవంతుడి మీద వేసేద్దాం. ఆయన బాగా చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.